హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాంగ్ వీడియో. చాలా రోజుల తర్వాత నేను ముందుకు వచ్చాను. ఎండలు మండిపోతున్నాయి కదా, ఇంకా వీడియోస్ అయితే సరిగా తీయటం లేదు. ఈరోజైతే మా ఇంటి దగ్గర పెద్ద వర్షం పడుతుంది. ఇంకా ఎలా అయినా మీకు చూపించాలని నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ కాఫీలు టీలు తాగేశారా? సరే, ఎలా వర్షం పడుతుందో మీకు అంతా పర్టికులర్లీ బాగా చూపిద్దామంటే మా అన్ని సందులు గొంతులు దెయ్యాల కోటలు కదండి, అందుకని ఇలాగే కనిపిస్తుంది. కాస్త అడ్జస్ట్ అయిపోయి మరి చూడండి. మా ఊరు, మా ఇల్లు, మా వాకిల శుభ్రం కడిగి ముగ్గులు పెడదాం అనుకున్నానండి. ఇంకైతే వాన స్టార్ట్ అయింది, ముగ్గు వేయకముందే స్టార్ట్ అయింది. సరే, అంతా తగ్గిన తర్వాత వేయొచ్చని ఇంకా కడిగేసి ఊరుకున్నాను అనమాట. చూస్తున్నారా ఎలా పడుతుంది. మా వారిని ఇంటికి వెళ్ళి పువ్వులు కోసుకొని వస్తానండి అని చెప్పొచ్చాను. ఇంకా వాన అయితే వచ్చేసిందనమాట. ఇంకా వెళ్ళే పరిస్థితి లేదు, ఇంక మా ఇంటి దగ్గరే ఉన్నాను నేను. చూసారా వర్షం ఎలా పడుతుందో, పెద్దగానే పడుతుంది. మా ఇంటి దగ్గర రాగి చెట్టు చూడండి, ఎంత గోడలో వచ్చింది రాగి చెట్టు, ఎంత పెద్దది అయిపోయిందో చూడండి. అసలు అది అక్కడ ఉన్న గోడ అనమాట. చాలాసార్లు వీడియోలో చూపించాను. అసలు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూడండి. గోడలో మళ్ళీ మనం కింద నేలపైన వేసి అట్లని పువ్వ అని చూస్తాము, అవి బ్రతకం అసలు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్ అందరికీ, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఇవ్వకుండా ఏది రాదని, ఆయన దయలేదే ఏది జరగదని చాలా చక్కగా ఇలాంటి గోడల్లో మొక్కలు వచ్చిన ద్వారా అర్థమవుతుంది నాకు. కష్టపడకుండా ఏది రాదు. అది కష్టం అంటే ఎదుటి వాళ్ళది దూసేయాలన్నా కష్టపడితే అది రాదు. మనకు స్వతహాగా మన కష్టార్జితం మనకి ఎప్పటికైనా ఎవరు అనుభవించినా చివరిలో వచ్చేది మనకే. అది గ్రహించుకుంటే వాళ్ళు చాలా బాగుంటారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు కదా, పేరుకు మనదే ఉంటుంది కానీ అనుభవించే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుకుంటారు కానీ అది ఎప్పటికీ కూడా వాళ్ళకి విషయంగానే ఉంటుందని తెలుసుకోగలిగితే జనాలకి బాగుంటుంది. మనది కాదు అన్న దానికోసం అంత ప్రయత్నం చేయడం వృధా అని వాళ్ళు తెలుసుకునే రోజుకి ఏం జరుగుతుందో అందరం చూడాల్సిందే వేచి. అంతే కదా ఫ్రెండ్స్. నీది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా అనే పాట ఒకటి ఉంది. విన్నారా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా? అంతే, మనదే కాంది ఎంత మనం ప్రయత్నించినా అది మనకి చివరికి నాగుపాము కాటేసినట్టు కాటేస్తుంది. కాబట్టి పరుల సొమ్ము కోసం, పరుల వాటి కోసం పొరాకులాడకుండా మన కష్టాన్ని, మన నిజాయితీని, మన దీన్ని నమ్ముకుంటే మనం ఎప్పటికైనా బాగుపడతాం. ఎందుకు ఇలా చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే చెబుతున్నాను. నాలాగా ఎవరైనా సఫర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి టచ్ అవుతుందని అనుకుంటున్నాను నా మాటలో. మామూలుగా హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళకి అర్థం కాదులేండి బాధ. ఏదైనా లాస్ అయ్యి దాన్ని నష్టపోతున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. అందుకే ఇలాగ వస్తాయి అన్నమాట మాటలు. ఓకే ఫ్రెండ్స్, నా మాటలు మీకు ఇబ్బంది కలిగించాలనుకుంటున్నాను. కాఫీ కలుపుకుంటాను, చూస్తూ ఉండండి. ఈ ఫోన్ ఎక్కడ పెడదామన్నా పడిపోతుంది, ఒకళ్ళు సపోర్ట్ అయితే ఉండదు. ఏదో మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఎన్నోసార్లు ఈ ఫోన్ కింద పడిపోయింది. 25,000 రూపాయల ఫోను. ఏం చేస్తాం, అలవాటు పడ్డాం కదా. యూట్యూబ్లో ఏదో సాధిద్దాం అని, దానివల్ల కూడా మనం ఇవన్నీ లెక్క చేయమనుకోండి. కానీ వీటన్నిటికంటే ముందు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నిన్నటికే 300 పై సబ్స్క్రైబర్స్ పెరిగారు. చాలా చాలా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను అలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరూ నా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను, బాయ్. ఫస్ట్ కాఫీ కలుపుకొని తాగడానికి కూడా ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు. ఎక్కడ పడుతుంటే అక్కడ పడిపోతుంది. చాలామంది చాలా చక్కగా చేస్తారు వీడియోస్. మరి అవన్నీ మనం సాధించాలంటే ఇంకా టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి